కానీ ఇక్కడ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళేంటంటే రియల్‌గా వాళ్ళు రియలైజ్ అవ్వచ్చు సార్. ఇది చాలా ఈజీగా రియలైజ్ అవ్వచ్చు. మీరు కరెక్ట్. చెప్పారు చూసారా కర్మయోగం చేస్తూ అని. అది గాని ఎప్పుడైతే బాగా చేస్తామో అసలైన హ్యాపీనెస్ మనం చుట్టూ ఉండే వాళ్ళతోనే మనం హ్యాపీనెస్ ఉండొచ్చు. అండ్ దెన్ వి కెన్ రియలైజ్ కరెక్ట్. 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 బట్ వాళ్ళకి ఇప్పుడు చూడండి, వాళ్ళ వెనకల జన్మం సంస్కారం అట్లా ఉంటుంది. దానికి తక్కంత ఈసారి వాళ్ళు పెండ్లయ్యక మొదలే వాళ్ళకి చిక్కేసాయి. ప్రాబబ్లీ మనకేమైనా చిక్కింటే వీ వుడ్ హావ్ ఆల్సో చూజ్డ్ దట్ పాత్. యాహ్! అందరికీ అయ్యలేదే ఉన్ని. అది సత్వగుణములకు మాత్రం సాధ్యము. బట్ ఇప్పుడు మనం ఇట్లా అయిపోయినామంటే మన శాస్త్రం మనమనేమి ఇడ్చేలే. మీరు చెప్పినట్ల సంసారంలో వండుకొని ముక్తులైన వాళ్ళు కావలసిన జనాలు ఉంటారు, లేక ఏమీ లేదు, మస్తుగా ఉంటారు. రామకృష్ణ పరమహంసలను ఇంకా పెట్టుకొని అందరూ ఉండారు. త్యాగరాజులు, పురంధరదాసులు అందరూ ఎందరూ కనకదాసులకు పెండ్లైండ్లే. అట్లా మనం పుడుకోపోతే బసవಣ್ణ వాళ్ళు అట్లా చూడండి. బసవಣ್ణ వాళ్ళు మీకు గుర్తులే, కర్ణాటకలో ఉండేవాళ్ళు. వాళ్ళు మీరు పేరేమైనా వినిండారా? తెలుసు. ఇంగ్లాండ్ అక్క మహాదేవి తెలుసు సార్. నాకు బసవన్న స్వామి గురించి తెలుసు. అక్క మహాదేవి కూడాను వాళ్ళు. అక్క మహాదేవి, బసవಣ್ణ వాళ్ళు వీళ్ళంతా అక్క మహాదేవికి ఇంత పెద్దోళ్ళు. ఈ అక్క మహాదేవి ఆమెను ఇంకా బసవಣ್ణ వాళ్ళ దగ్గరికి అంతా వచ్చి ఎట్లెట్లా ప్రశ్నలు అడుగుతారు చూడండి. అట్లా ఉన్ని ఈ బసవಣ್ణ వాళ్ళతో ఇన్సిడెంట్స్ చెప్తాను. సానబాగుందే. వాళ్ళు మంత్రి చూడండి, మనం చెప్తాము మంత్రి అంటే ఎంత పని ఉంటుంది వాళ్ళకి. బరీ సంసారంలో ఉండేది కాదు, వాళ్ళకి ఇద్దరు పెండ్లలో కొనాకి మంత్రి ఎంత రెస్పాన్సిబిలిటీ. దాంట్లోపున వాళ్ళు రియలైజ్డ్ వాళ్ళు. ఒకసారి ఏమయ్యా వాళ్ళు రియలైజ్ వాళ్ళు ఎట్లా నడుచుకుంటారు అనే దానికి మీకు లాల్ బహదూర్ శాస్త్రి నాట్ రియలైజ్డ్, బట్ అయినా హీ వాజ్ ఫాలోయింగ్ ధర్మ. వాళ్ళు ఎప్పుడున్న వాళ్ళు రియలైజ్ సోల్కి వచ్చేస్తారు వాళ్ళు. అది సత్వగుణము. సారీ, ఎక్కడికి పోతామండి. నేను సత్వగుణం ఎగ్జాంపుల్ చెప్తామని, అది రజోగుణము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్నతమ్ముళ్ళలో సత్వ, రజ, తమస్ అట్లా ఎవరికైనా చెప్పేకి వస్తుందా సౌజన్య గారు? మీకు కానీ రావణుడు వచ్చిందే యావ గుణము? ఆమెనిక వీడు విభీషణుడు యావ గుణము? ఆమెనిక వీడు కుంభకర్ణుడు యావ గుణము? ఏమైనా చెప్పేకి వస్తుందా మీకే? కుంభకర్ణుడు తమో గుణం సార్. కరెక్ట్. సత్వగుణము, విభీషణుడు కరెక్ట్. అంతే. చూడండి, ఒకే తల్లిదండ్రులు పుట్టిండే వాళ్ళు, ఎంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు సత్వగుణము ఉండేవాళ్ళకి పేషెన్స్ ఉంటుంది, తాళమే ఉంటుంది, వివేకం ఉంటుంది. రావణంకి లేదు. ఆమెకి ఆ కామాలు జాస్తి ఉంటుంది. కామం ఉన్ని తప్పంటనే లేదు, అది ఎవరు తప్పు అనేలే. బట్ ధర్మము ఇడిచిపోతే అది అతి కామం పోకూడదు. వాడు అదే పోయేది. వాడు విభీషణుడు ఎంత చెప్తాడు, గిణి చెప్పినట్లు చెప్తాడు. అన్న వద్దు, అది వేరే పత్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు రాముడు వద్దు అంట చెప్తాడు. ఈయన లేదు, వాడు కొనాకు వీడిని తొన్నంపించేస్తాడు. మనకంతా కథకొద్దు. ఇట్లా మీకు ఇంకా బాగా అర్థం కావాలి. వీడు కుంభకరుడు 6 నెలలు నిద్ర. అది మీకు గుర్తుండాలి, అది శాపమది. మీకు గుర్తుండాలి అనుకుంటాను. చూడండి, ఈ రజోగుణంలో ముగ్గురు తపస్సు చేస్తారు. ముగ్గురు అంతమండులు చిన్న వయసులోనే తపస్సు చేస్తారు. వీళ్ళకి ఈ గుణం ఎక్కడి ఇంకా వచ్చే, వాళ్ళ అయ్యి వచ్చి బ్రాహ్మణులు, వాళ్ళ అమ్మ వచ్చి రాక్షసి. గుర్తా మీకు? వాళ్ళ అయ్యి వచ్చి బ్రాహ్మణులు, వాళ్ళ అమ్మ వచ్చి రాక్షసుల కులంలో పుట్టారు. సో అక్కడికి ఇద్దరు గుణాలు చేరుకోవద్దు. అక్కడికి రావణునికి ಮತ್ತೆ వాళ్ళ కుంభకర్ణునికి రాక్షసుల గుణము, వీడు విభీషణునికి వాళ్ళ అయ్యి గుణము, సత్వగుణము. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. సత్వగుణ, రజోగుణ, తమోగుణ. ఈ ఈ రజోగుణం ఉన్నోళ్ళు ధైర్యం ఉంటుంది వాళ్ళకి. వీర్లు, ధీర్లు, శూర్లు అంతా అయింటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మీరు క్లాసిఫై చేయాలంటే అందరూ రాజులు రజోగుణం స్వభావం, అందరూ దొంగులు రజోగుణ స్వభావం. ఎట్లా చూడండి, ఎలా అంటే వాళ్ళు ధీర్లుగా ఉండాలా, ఎదుర్కోకూడదు, భుజాల్లో శక్తి ఉండాలా, మంచి గర్వం ఉండాలా, ఎదుర్కోకూడదు.
ఒకసారి వివేకానంద దగ్గర వచ్చిందే ఒకడు, నాకు నామ జపమేయండి, నాకేమైనా ఒకటి ఇచ్చేయండి, ఏమే ఎవరైనా ఒకటి జపము ఫలించండి అంటే అడుగుతాడు. అప్పుడు బాణం చెప్తాడు, నువ్వు పోయి దొంగతనం చేయి అని చెప్తాడు. అందరికీ ఆశ్చర్యమైపోతుంది, ఏమిది వివేకానందులు వాడికి పోయి దొంగతనం చేయి అని చెప్తారు అంట. వాడు తమోగుణము. తమోగుణం ఉంటే వాడు నిద్ర, ఆలస్యము, సోంబేరితనము, లేజినెస్, పోస్ట్పోన్మెంట్. రేపు ఇప్పుడు చేయాల పని ఉంటే ఎవరు చేస్తారు, రేపు చేస్తే అంటే పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేదే లేదు, లేజీలు వీళ్ళు. తమోగుణం. ఇప్పుడు వివేకానందకి తమోగుణం ఇంకా రజోగుణం కావాలా, రజోగుణం ఇంకా సత్వగుణం కావాలా. వీడు సత్వగుణం కావాలా, రజోగుణం కావాలా ఫస్ట్. వీడు అప్పటికి ఏం చేయాలా, నువ్వు దొంగతనం చేయి. బట్ అక్కడ అర్థం దొంగతనం చెయ్యంట కాదు. ఇప్పుడు దొంగ అని పెట్టుకోండి, వాడు పోవాల్సిందేదే రాత్రిపోతే దొంగతనం చేసేకి. వాడు నిద్రపోతే అవుతుందా, అయ్యాలి ఒకటి. వాడు దొంగతనం చేసేకి పోయి ఉంటాడు. అర్థం దొంగతనం చేయించి, అయ్యో నాకు నిద్ర వస్తా ఉంది, ఇక్కడ పొనుకుంటాను ఉంటే రేపు పోలీస్ స్టేషన్లో ఉంటాడు కదా. వాడు అట్లంతా అలర్ట్గా ఉంటాడు, నిద్రపోకూడదు. ఇది రజోగుణం కావాలా. సత్వగుణము దొంగతనం చేసేకి పోయలేదు. ఇంత వ్యత్యాసం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను బాగా. ఈ గుణాలు మనం తెలుసుకుంటే చాలా మంచిది. ఏమిటి తెలుసుకోవాలంటే, వీళ్ళు ఆ గుణమూల అంటే కనిపెట్టే కాదు నాలో. ఇప్పుడు ఆమెకి ఇంకొకటి సత్వగుణం అంటే ఎప్పుడు సత్వగుణమే ఉంటుంది ఇంటేం లేదు. మనము రజోగుణం వస్తుంది, తమో గుణము వస్తుంది మనలో. బట్ యావది మ్యాగ్నిఫైగా ఉంటుందో, యావది మనలో సారం ఉంటుందో ఆవిటిని ఇంకా వీళ్ళని సత్వ, రాజసి, తమసి కంటే మనము డిఫరెంట్ చేసేస్తాము. 14వ అధ్యాయము అంత పూర్తి ఈ గుణత్రయ విభాగ యోగ అంట. మనము డీప్ స్లీప్లో గుణాతీతులుగా ఉంటాం. అక్కడ ಯಾವ గుణములే, తమో గుణము లేదు, రజోగుణము లేదు, సత్వగుణము లేదు. సత్వగుణంలో కూడాను ఈ దుఃఖం ఉంటుంది. చూడండి, మీరు సత్వగుణము, మీకు ఇప్పుడు దుఃఖం ఉందో లేదో. నేను సత్వగుణము, ఫెయిల్ అయినప్పుడు నాకు దుఃఖం ఉందో లేదో ఉండే. ఇప్పుడు మనం దీన్ని మీరిపోయంటే దట్స్ రియలైజ్డ్. అక్కడ గుణమే లేదు. ఎక్కడ గుణం ఉంటుంది, మనసు ఎక్కడుంటుందో అక్కడ గుణం. ఇది మనసుకు సంబంధపట్టుండేది. అలాగా మనస్సు ఉండకూడదు. డీప్ స్లీప్లో నో మైండ్. బట్ ఇప్పుడు నేను కనసులో ఉంటాను, అక్కడ ఏమైనా కావచ్చు, మనసు ఉంటుంది అక్కడ, వేరే మనస్సు. బట్ అక్కడ కూడా ఏమైనా గుణం కావచ్చు. జనరల్గా మనము వేకింగ్ స్టేట్లో ఏముంటామో అదే అక్కడే ఉంటాము. అలాగా ఏమైనా కానీ. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. రజోగుణ, సత్వగుణ, తమగుణ మనం తెలుసుకునేదానికి. ఒక రాజు ఒక దేవునిది విగ్రహము కెత్తించాలంట మనకు ఆశ అయింది, మనకు కనసు వస్తుంది. కనసులో దేవుడు చెప్తాడు, నా విగ్రహం ఇక్కడికి ఎత్తించు అంట. అప్పుడు రాజు ఈసారి దేవుడే వచ్చి చెప్పిండాడో, మనం ఏమైనా కానీ ఆ విగ్రహం బాగా కెత్తించాలా, చాలా సుందరంగా కావాలా, అట్లా వాటికి ఎత్తించాలా అంట. వాడు అందరికీ ఇస్తాడు, అందరూ కెత్తుతూ ఉంటారు. అప్పుడు వీడు పరీక్ష చేసేకపోతాడు రాజు. బట్టలు బదలాయించుకొని ఎవరో ఒకటి మాదిరి పోయిందే మొదలు ఒకటి దగ్గరికి పోతూ ఉంటాడు. వాడు ఆ విగ్రహం కెత్తుతూ ఉంటాడు. ఏం చేస్తూ ఉండవు అంటే అడుగుతాడు. వాడు చెప్తాడు, కళ్ళు కమ్మడిస్తా లేదా నీకు అంటాడు. వాడు చెప్పేది, కళ్ళు కమ్మడిస్తా లేదా నీకే, నేనేం చేస్తా ఉన్నాను గుర్తయితా లేదా, చూడు ఇక్కడ రాడు కెత్తుతా ఉన్నాను అంటాడు. కరెక్ట్, బాగుంది చే అంటాడు. ఇంకా ముందరకు పోతాడు. వాడు ఒకటి కెత్తుతా ఉంటాడు. వాడి దగ్గరికి పోతాడు, ఏం చేస్తూ ఉండవు నువ్వు అంటే అడుగుతాడు. వాడు చెప్తాడు, ఏమో పోని ఇచ్చిండారు, ఇంట్లో పెండ్లము బిడ్డను సాకల్లా, ఈ పని చేసుకొని కూర్చోన్నాను అంట వాడు అంటాడు. ఇంకా ముందుకు పోతాడు వాడు కెత్తుతూ ఉంటాడు. వాడు పోయి కెత్తుతూ ఉంటే వాడిని నువ్వేం చేస్తూ ఉండవు అంటే వాడు ప్రజ్ఞే లేదు అక్కడ. వాడు ఒకలోపు మూడుకుపోయిండాడు. వాడు అక్కడే కెత్తుతూ ఉన్నాడు. వాడిని ఈ తొట్టు తీసుకొని తవ్వాల్సింటే వాడిని ఇట్లా అల్లాడిచ్చిందే. ఏమప్పా, అయ్యో మీరు స్త్రీ, నేను గమనిట్లే, క్షమించండి అంటాడు. ఏం చేస్తూ ఉండమంటాడు. అళిలు సేవే చేస్తూ ఉన్నాను నేను ఉంటాడు వాడు. ఏమప్పా అళిలు సేవే, రాజు కనసు వచ్చిందంట, దేవుడు ఒక విగ్రహం కెత్తేకే ఆ పుణ్యం పోని నాకు ఒప్పించాడు. నేను నాకు కించిత్ అళిలు సేవ చేస్తా ఉన్నాను. అబ్బా ఇది సరే నిందే వానికి, సరే బాగుంది చేసుకోపో అంటాడు. పోతాడు, కొనకందరూ కెత్తింటారో అన్నీ తీసుకొని వచ్చి పెడతారు. రాజు చూస్తాడు,
చూసింది దాంట్లోపున యావత్ బాగుంది ఇంట చూస్తే రాజుకి ఇట్లోపున ఎవరు పూర్తి విగ్రహం ఎవరికి ఎత్తిండారు ఏమీ కొత్తలేదు. రాజు పైన ఒక విగ్రహం చాలా చూసేది బాగుంటుంది, దాన్ని సెలెక్ట్ చేస్తాడు. చేహిటి చెందే చెప్తాడు, ఇది ఎవరికి ఎత్తురో అంతా అవుతుంది, దాన్ని ప్రతిష్ఠ చేస్తారో అంతా అవుతుంది, ప్రతిష్ఠ అవుతుంది అంతా అయ్యి ఇంకా ఆ శిల్పికి మనము మర్యాద చేయాల, వాళ్ళకి అందరికీ ఆమంత్రం ఇయ్యండి అంటారు. అందరూ వచ్చింటారు, ఏం బాగుండే బట్టలు వేసుకొని సొమ్ములు వేసుకొని, రాజు మనకి ఇది ఇస్తాడు దాన్ని తీసుకోవాలా, పేరు చూపించుకోవాలా, పేపర్లో దావాలా, అందరూ హోబులలో అనుకొని డ్రెస్సులు గిస్సులు బాగుండేది వేసుకొని వచ్చింటారు. అంత అయింది, అనౌన్స్ చేస్తారు, ఈ విగ్రహం కెత్తిన వాళ్ళు ఎవరు ఉండారో తాండా వాళ్ళకి రాజు వాళ్ళకి మర్యాద చేయాలంట. అక్కడ ఎవరు దానే లేదు. అక్కడ సైనికులు నంపిస్తాడు, వాడికి ఎత్తినోడు ఇవ్వడం అని పిలుచుకొని తప్ప ఉంటారంట. అక్కడికి వాడు పోతాడు, పాయ అంటే వాడు ఇంట్లో చూస్తే లేదు, వాడు పెండ్లం చెప్తుంది వాళ్ళు ఎక్కడో పోయిండారు, తెలవరు ఇంకా దాలేదు అంటారు. వాడు ఎక్కడికి పోయిండాడు అంటే అక్కడెక్కడో నది దగ్గరికి పోయిండారంట. వీళ్ళు నదికి పుడుకొని అక్కడ వాడు కూర్చో ఉంటాడు. అక్కడ చూస్తే వాడు ఉంటాడు అక్కడ, వాడిని అల్లాడిస్తారు. ఏమప్పా ఇక్కడ కూర్చో ఉండవు అంటారింది. నేను ఇక్కడికి వస్తుంది, నా పొత్తు రాజు కూర్చుండ్రి, బట్ నేను ఇక్కడికి వస్తుంది అది ఒక ప్రకృతి చూస్తూ ఉంటే నాకు అక్కడ ఒక చిత్రం కనపడిచే దాన్ని నేను కెత్తుతా మర్చిపోతుంది, క్షమించండి, రాజుకి నేను అవమానం చేసినట్లయింది, క్షమించండి, నేను ఇప్పుడే వస్తాను అంటే వస్తాడు. ఇది కదా సత్వగుణములకి పేరొద్దు, దుడ్డొద్దు, వాళ్ళని పొగిడించుకునేది వద్దు. ఇది సార్ సత్వగుణం. చూడండి సార్ ఎంత బాగుంది ఇది. వాడికి ఎత్తిండే విగ్రహం ఎట్లుంది, ఎలా అంటే వాడు పూర్తి ముడిపోయి కెత్తింటాడు, వాడ ప్రాణం దాంట్లో పోసి కెత్తింటాడు. సో ఎవరు ఎప్పుడు మనకి అహంకారం లేదో అకస్మాత్ తిన్నౌట్ అయి ఉంటుంది, వాడు ఇంకా ముక్తులు కాలే వద్దు, అది చాలా తిన్నౌట్ ఉంటుంది, అది నవ్వురుగా ఉంటుంది, అది కూడాను చాలా బాగా ఉంటుంది, శ్రేష్టంగా ఉంటుంది. మీరు వ్యవహారంలో పనులు ఏమైనా చేయండి, చాలా బాగుంటుంది. మనం ఈ వీటిలో మనం చేసింది అయితే మనకి లోపంతో సంతోషం చిక్కింది, మనకి ఆ లోపల బ్లిస్ చిక్తా ఉంది, సంతోషం చిక్తా ఉంది. దట్స్ ఇంపార్టెంట్. సో ఇది సత్వగుణం లక్షణం. సత్వగుణానికి ఇంత ఉంటే గుణాతీతులు ఎట్లుంటారు సార్? నేను నిలిచిపెడతాను. ఇప్పుడు నేను 8:30 పాప, మీరు ఇంకా పడుకోవాలి, ఇదంతా మీకు స్ట్రైన్ అయి ఉంటుంది. రేపు సాటర్డే కదా. అదే సాటర్డే. సరే, రేపు నేనేం చేయాలంటున్నాను అంటే ఇక్కడికి ఇంకొక ఇంత టాపిక్ ఉంది, అది డీప్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. అక్కడ నేను ఒక లిస్ట్ ఎత్తుకున్నాను, మీకు పంపిస్తాను, అది మీ లిస్ట్కు పంపిస్తాను. అదే లిస్ట్నే డీప్ స్లీప్, దాన్ని నేను ఇంకొక ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి పడుతుంది. అది అయిన తక్షణము నేను నెక్స్ట్ భగవద్గీతలో 2వ అధ్యాయంలో నిత్యానిత్య వస్తు వివేక అదేమి అనేది చూసేది ఉంది. దాన్ని చూసి మీ ఇంకా నెక్స్ట్ సాధనలు ఉంటుంది. సాధన అంటే ఏమి, ఆమెను ఇంకా రియలైజ్ అంటే ఏమి, దానిలో 2-3 అది చెప్పా అంటే అక్కడికి మంది మోస్ట్లీ టాపిక్ ఇంతకి తక్కువైతుంది. మనకి ఇంకొకటి, నాకు ఐ డోంట్ నో యువర్ టైం, ఇది మీకు ఎప్పుడు చెప్తే అప్పుడు ఐఎమ్ రెడీ టు స్టాప్, అంటే ప్రపంచం పూర్తి స్టాప్ చేసే ఐఎమ్ రెడీ, కానీ మీకు ఎప్పుడు కావాల్సిన. రేపు ఒకవేళ రేపు ఎల్లుండి సాటర్డే సండే కదా, మార్నింగ్ పూట అంటే మీకు ఈవినింగ్ అవుతుంది, నైట్ కూడా అవుతుంది. ఈవినింగ్ అదే మార్నింగ్ అడుగుదామా అని అడిగాను. అది ఓకే, నాకు సాటర్డే అండ్ సండే ఈవినింగ్ ఈజ్ ఆల్సో ఓకే ఫర్ మీ. నాకు సాటర్డే అండ్ సండే ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రీ. నాకు తెల్లవారి మీదే ఉండేది, మీది ఇస్తే ఇంకేమీ లేదు. ఒక నిమిషం సార్. సాటర్డే నాకు 9 o'clock ఒక క్లాస్ ఉంటుంది, 5 o'clock మోస్ట్లీ ఉండలే, మోస్ట్లీ 5-9 మోస్ట్లీ ఉండలే. ఎలా అంటే నేను వాళ్ళకి మా రిలేటివ్ గ్రూప్కి, ఫ్యామిలీ గ్రూప్ కండక్ట్ చేస్తా ఉన్నాను. ప్రాబబ్లీ అబద్దు సాటర్డే సండే మోస్ట్లీ గొత్తులే రజా ఇవ్వచ్చు. ఇట్లాను నేను అవును అది నేను చూసుకొని చెప్తాను రేపు. రేపు అంటే మీకు రేపే కావాల్సిందే. ఐ విల్ సెండ్ ది మెసేజ్ పంపిస్తాను మీకు యావట్టుకును. అది తెలిస్తే నాకు వేరే టైంలో ఐఎమ్ క్వైట్ ఓకే. మీరు ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి. 19 ఏదో చెప్తున్నారు కదా సార్, అవి నేను అంటే అవి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, అవి గుర్తుండట్లేదు. అది సౌజన్య వాళ్ళకి బాగా గుర్తుంది, చాలా ఈజీ. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అండ్ అంతఃకర్మ. అంత ఏమేమో చెప్పండి, మీరు చెప్పండి. అవి కర్మేంద్రియాలు ఎన్ని?
5 అంతే 5. జ్ఞానేంద్రియాలు 5, 10. ప్రాణాలు 5, తర్వాత అంతఃకరణ 4 అంతే. అంతా చేరి 19. మన లోపు నుండి ఇన్స్ట్రుమెంట్స్ ఏం సార్? ప్రాణాలు 5 అంటే 5 అని చెప్పారు. అంటే ఏంటి సార్ అవి? అది ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయు. సౌజన్య వాళ్ళు అడిగింటారు 5 ప్రాణాలు యావదేంట. ఆ 5 ప్రాణాలు అంటే మన దేహం ఉంది. ఇప్పుడు ఈ అంబలికస్ ఇంకా పైన తొట్టు వరకు ఆ ప్రాణవాయువు మెయింటైన్ చేస్తుంది. అంటే మన హార్ట్ ఉంది, ఆ హార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ ఉంది. ఇప్పుడు మన దేహంలో ఇక్కడి నుంచి ఇక్కడికి వేరే బ్లడ్ వెసల్స్, ఇక్కడంతా వేరే బ్లడ్ వెసల్స్ వస్తుంది, కిందికి వేరే బ్లడ్ వెసల్స్. అలాగేనే మన దేహంలో నాడీలు ఉంది. నాడీలు ఉంటే చాలా సటల్ ఇన్ నేచర్. మనం ఒక హెయిర్ తీసుకొని 1000 పార్ట్స్ చేస్తే ఆ ఈచ్ హెయిర్ ఎంత అవుతుందో అంటే మనం వి కెనాట్ సీ. ఇట్స్ ఏ మైక్రోస్కోపిక్ కాదు, మైక్రోస్కోప్లోనూ చూసే కయ్యలే. మరి ఎట్లా ఋషిమునికి దివ్య దృష్టిని ఇంకా దట్ లెఫ్ట్ బ్రెయిన్ ఇట్ కెన్ సీ, దాన్ని దివ్య దృష్టి అంటారు. ఎన్నో మనకి కనపడచేలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనస్సు నాకు చూపించండి సార్, ఈ అహంకారం నాకు చూపించండి సార్. చూపించక అయ్యలే. మనసు లేదా ఉంది, బట్ చూపించండి. వి కెనాట్ సీ బై దిస్ ఐస్. కరెంటు చూపించండి సార్, చూపించక అయ్యాలి. ఇట్లా మనం వ్యవహారంలోనే మనం చూపించే కాకుండా కొన్ని ఉంది. అట్లాది మీరు ఆత్మ చూపించండి అంటే ఎక్కడ చూపించకైతుంది. ఈ అట్లా మన దేహంలో 72,000 నాడీస్ ఉంది. నాడీస్ అంటే చాలా జనాలు కన్ఫ్యూజ్ చేసుకుంటారు. ఈ బ్లడ్ వెసల్స్ అనుకుంటారు, కాదు. నర్వ్స్ అనుకుంటారు. నర్వ్స్ మన కంట్లో కమ్మడచలేదు, దీన్నే కొందరు నర్వ్స్ అంటారు. నర్వ్స్ అంటే న్యూరాలజీ. నర్వ్స్ మన సెన్సేషన్స్ క్యారీ చేసేది, అది కూడా కాదు. మరి ఎక్కడుంటుంది అది? మన దేహంలో పూర్తి ఉంటుంది. మన ఈ కండ్లకు కమ్మడచాలి, అది 3వ కండ్లకు కమ్మడిస్తుంది. దివ్య దృష్టి, శివనేత్ర, 3వ నేత్ర. ఆ కండ్లు ఓపెన్ అయ్యేది ఎట్లా అంటే స్పిరిచువల్లో ఓపెన్ అవుతుంది. అది ఆధారం అవళ్ళకి మాత్రం గుర్తవుతుంది. నేను దీన్నే మీకు ఆ కథ చెప్పింది. నేను వాడు ఆర్య సమాజ స్థాపకులైన వాడి పేరేమో ఉంది, మర్చిపోతుంది. నాకు ఈ పేర్లు నాకు ఉండదు. నేను మన కూడా మీకు ఏమో చెప్పుతుంది, వాడి పేరేమో ఉండి. ఎనీహౌ వాళ్ళు శివరాత్రి దినం ఏమంటారే, బ్రహ్మకుమారి కాదు, ఆర్య సమాజ. బ్రహ్మకుమారి రీసెంట్. ఆర్య సమాజ అంటే మనకి చాలా పాతది. అది అట్లోపన ఎవరు వాళ్ళ పేరేమో ఉందప్ప, నేను చెప్తాను ఎప్పుడన్నా. నాకు ఈ పేరు జ్ఞాపకమే ఉండాలి. ఓకే, ఎనీహౌ అప్పుడు వాళ్ళు మీకు ఒకసారి చెప్పింది, శివరాత్రి దినం వాళ్ళ అంజత్లో పోతారు. ఆ శివుని దగ్గర బొరుగులు ఇవన్నీ ఎలుకలు తింటా ఉంటాయి. నువ్వెట్లా దేవుడు ఉండింటే నీ బొరుగులు నీ అంటుపండు కాపాడుకునే కాకుండా నువ్వెట్లా దేవుడు ఉంటావు? వాళ్ళు దేవుడు లేదు ఉంటానే వాళ్ళు. ఆమెని అట్లా అన్నీ వాళ్ళు ఆర్య సమాజం ఓపెన్ చేస్తారే. ఆమెకి ఇంకొకటి, మన దేహంలో నాడీలు ఉంది అంటే వీళ్ళు యోగా వీళ్ళు చెప్తారు. ఎవరు చెప్పేది? వీళ్ళు ఈ పాతంజల యోగ సూత్రం వాళ్ళు. దాన్ని మన శంకరాచార్యులు కూడా ఒప్పుకుంటారు. దానికోసమే మనం అయినంత శంకరాచార్యులు పెట్టుకోవాలా. వాళ్ళది పర్ఫెక్ట్. వాళ్ళు కూడా చెప్తారు మన దేహంలో నాడీలు ఉంది అంట, 72,000 నాడీస్ ఉంది అంట వాళ్ళు చెప్తారు. అవన్నీ మన దివ్య దృష్టిలో. శంకరాచార్యులను అడగండి, మీరు చూసిండారంట, నేను చూడలేదు. మన ఋషిమునులు చెప్తారు, బట్ వీ షుడ్ బిలీవ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వర్గము, హెల్, హెవెన్, నరకము, ఇవన్నీ సూక్ష్మ శరీరము, ఇవన్నీ శంకరాచార్యులు ఏమి చూడచ్చు చూడక ఉండొచ్చు, మనకు అది ఇంపార్టెంట్ కాదు. అలా ఒట్లో శాస్త్రంలో ఉందా లేదా? ఉంది. సూక్ష్మ శరీరం ఉంది. అవి మన ఇవుట్లో చెప్పుకుంటారు, కర్మకాండ అంటాం మనం. నేను అదే చెప్పింది, ఓ వేదముంటే ఒక పుస్తకం తీసుకుంటే కర్మకాండ, జ్ఞానకాండ ఇంతే 20 పేజెస్. ఇంక కర్మకాండ 80 పేజెస్. అంటే అట్లా నేను ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఆ కర్మకాండనే జాస్తి. కర్మకాండ జస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్, నో క్వశ్చనింగ్. ఇప్పుడు రాముడు కృష్ణుడు ఉండరా లేదా? జస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్. స్వర్గము నరకము ఉందా లేదా? బిలీవ్. రీఇన్కార్నేషన్ ఉందా లేదా? యూ హ్యావ్ టు బిలీవ్. ఈ జ్ఞానకాండ ఉంది కదా, యూ నీడ్ నాట్ టు బిలీవ్. ఐ విల్ షో యూ నవ్ అండ్ దెన్, నవ్ ఇట్ సెల్ఫ్. క్యాష్ అండ్ క్యారీ. మీ దగ్గర క్యాష్ ఉందా? టేక్ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్. అట్లా డీప్ స్లీప్ అని చెప్పేస్తారు, అన్నీ చూపించేస్తారు. డ్రీమ్ స్టేట్ చూపించేస్తారు, అన్నీ చూపించేస్తారు. ఫినిష్. అట్లుంటుంది రెండును. సో ఏం చెప్తా ఉంటే నేను ఎక్కడికో పోయేస్తుందో ఒకసారి. అదే సార్, ఈ 19 ప్రాణ, అపాన, ఉదాన. అట్లా మన దేహంలో 70
ఉంటుంది. ఆ నాడీస్లో ప్రాణము ఫ్లో అవుతూ ఉంటుంది. ప్రాణం అంటే ఏమి? మనం తీసుకునేది గాలి. ఆ గాలి సటల్ ఫారం. అది సూక్ష్మంగా మన లంగ్స్కి పోయి ఆక్సిజన్ అయ్యేదంతా మనకు గుర్తుంది సైన్స్కి. అది కాదు. వాళ్ళేం చెప్తారు, ఆ ప్రాణం అంటే గాలి, ఆక్సిజన్ అంటే మనం ఏం చెప్తామో ఇట్ ఈజ్ సూక్ష్మంగా కన్వర్టెడ్ టు ప్రాణవాయు. వాయు ఉంటాం, ప్రాణవాయు. అది ఆ నాడీల్లో ఫ్లో అవుతూ ఉంటుంది. మనము మనసుని బాగా పెట్టుకుంటే ఆ ఫ్లోయింగ్ ప్రాణ ఈ షుడ్ బి ఒక బ్యాలెన్స్డ్గా నడుచుకొని పోవాల. యావదైనా కానీ బ్యాలెన్స్డ్గా నడుచుకొని పోతూ ఉంటుంది. మనకి ఎప్పుడు ఈ ప్రాణాలు హెచ్చు తక్కువైతుందో అప్పుడు మన దేహంలో ఆరోగ్యాలు హెచ్చు తక్కువైతుంది, డిఫరెన్స్ అయిపోతుంది, కాయిలాలు వస్తుంది అంటే వాళ్ళు చెప్పేది. వాళ్ళు ఉన్ని అదే ఒక వేరే టాపిక్ అవుతుంది. నేను ఉండాలంటే అది ప్రాణాయామం చేస్తారు అందుకున్నా సార్. దానికోసం ప్రాణాయామ చేసేది అంతాను. ఆ ప్రాణాయామ లోపల నాడి శుద్ధి ప్రాణాయామ ఒకటే పాతంజల మహర్షులు చెప్పిండేది. ఆ నాడి శుద్ధి ప్రాణాయామ చేసేదాన్ని ఇంకా మన దేహంలో నాడీలో ప్రాణము క్లీన్గా ఫ్లో అవుతుంది. ఇప్పుడు మన వాటర్ పైప్ లోపల గలీజ్ ఏమైనా కూర్చొని వస్తే నీళ్ళు ఫ్లో అయ్యలేదు, అక్కడ గలీజ్ అంతా కట్టుకొని వస్తుంది. మనం క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే ఆ నాడీలు మన కళ్ళు కనబడితే అక్కడ ప్రాణము ఫ్లో కావాలా. ఆ ప్రాణం ఫ్లో కావాల్సింటే ఈ షుడ్ బి వెరీ క్లీన్. అది ఎట్లా క్లీన్ అవుతుంది అంటే బై యమనియమాలు. మనం ఆ సత్యం చెప్పేది, సుళ్ళు చెప్పుకుండేది ఈ మనసు పైన డిపెండ్ అవుతుంది. అది మీరు మనసుని ఎప్పుడు శాంతంగా పెట్టుకొని కోపం లేకుండా ఇవన్నీ చేస్తే ఆ ప్రాణాలు ఆటోమేటిక్గా పెరుగుతుంది. దానికే నేను యోగాకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి. యూ నీడ్ నాట్ టు, బట్ ఎవ్రీ డే 1 hour యూ షుడ్ వర్క్ విత్ యోగా. అంతే. ఊరికే వీళ్ళంతా మనకి కన్ఫ్యూజన్ చేస్తుంది. ఈవెన్ బీకేఎస్ అయ్యంగార్. బట్ నేను నేర్చుకుంటున్నా అవన్నీ. నేను అక్కడికి వాళ్ళ పుస్తకాలంతా చదవల్లా, అన్నీ చదవల్లా. బట్ మీకు సింపుల్ ఉండే ఎక్సర్సైజ్లు చెప్తాను, మీరు అంతా చేసుకొని పోండి కావస్తుంటాయా. ఈ ఎక్సర్సైజ్ కింద ఈ మైండ్ ఇంపార్టెంట్. మన ఉపనిషత్తులు, భగవద్గీతలో ఇట్ విల్ గివ్ ట్రీట్మెంట్ టు ది మైండ్. మైండ్ ఎప్పుడు సరిపోతుందో మీ దేహం బాగుంటుంది. ఎప్పుడు మీరు నవ్వునంతా ఉండండి, చూడండి మీ మనసు బాగా ఎవరు పెట్టుకుంటారో, మనసు ఉంటే మారుము అట్లా. అప్పుడు ఈ నాడి లోపల ప్రాణ అపాన అంటారు. అంటే ఈ బొగ్గులు, ఈ అంబలికస్ ఇంకా పైన తొట్టు ప్రాణవాయు విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ. మన బొగ్గుల్ని ఇంకా కిందికి పాదాల వరకు అపానవాయు. అవుట్లోపు నా ప్రాణ అపాన సమాన, ఇవి రెండింటికి మధ్యలో దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది. దానికి సమానము అంటాము. 3 ప్రాణాలు అయిపోయా. ప్రాణ అపాన సమాన ఆమెక వ్యాన అంటే మన దేహంలో బ్లడ్ సర్క్యులేషన్ అన్ని దేహంలో ఇక్కడ వరకు టిప్ వరకు ఎట్లా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందో అట్లా నాడీలంతా పోయి ఉంటుంది. అక్కడ మన దేహం అంతొట్లు పోయేదానికి అది వ్యాన. ఇంకొకటి ఉదాన. ఏం చేస్తుంది అంటే దీన్ని అట్ ది టైమ్ ఆఫ్ డెత్ మనకి ప్రాణాలు పోయేటప్పుడు ఈ గ్రాస్ బాడీని, సటల్ బాడీని డిస్కనెక్ట్ చేసిందే. మనం పుట్టేటప్పుడు అంబలికస్ కట్ చేస్తాం, గుర్తుందా? అమ్మని ఇంకా బిడ్డికి అంబలికస్ కార్డ్ కట్ చేస్తాం. అట్లా మణివుట్లో ఇక్కడ కార్డ్ ఉంటుంది. గ్రాస్ బాడీ, సటల్ బాడీ రెండిటికు మధ్య కనెక్షన్. సో దట్ కార్డ్ కనెక్షన్ ఈజ్ కట్ అట్ ది టైమ్ ఆఫ్ డెత్. అప్పుడేమైతుంది, అది కొనక అది వేరేతో జర్నీ తీసుకొని పోతుంది ఆ సూక్ష్మ శరీరంని. అది ఆ టేప్ అంట పెట్టుకోండి. అది యావది ఎత్తుకుపోతుంది అంటే ఇది ఈ ఉదాన వాయు ఉంటుంది. దీనంతా ఒట్టుగా పెట్టుకొని ప్రాణానికి అంత శక్తి ఉంది. అది మనసుని తీసుకొని దాని సామాన్లంతా తీసుకుంటుంది. మనం బాడిగింట్లో ఉంటాము, ఇల్లు షిఫ్ట్ చేస్తాము, మన దగ్గర పాత సామాన్లంతా పారేసేస్తాము, మిగిలిండేది మనకి ఏం యూజ్ చేసుకుంటున్నాం దానంతా ఒక లారీలో వేసుకొని డంప్ చేస్తాం మన కొత్త ఇంటికి. అలాగా నా లోపు ఉండే మనసు లోపల సంకల్పాలు, వికల్పాలు, ಮತ್ತೆ ఈ బుద్ధి గిద్ది ఇవే మన ఆస్తి. దీనంతా కలెక్ట్ చేసుకొని ఆ ఉదాన వాయు, 5 ప్రాణాల ఉదాన వాయు ఇట్ విల్ కలెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇట్ విల్ లీడ్. ఇదే మనకి డ్రైవర్ ఉన్నట్ల. అండ్ ఇవన్నీ ఒక ప్యాక్ చేసుకోందే ఇట్ విల్ గో టు ఫర్దర్ జర్నీ. ఇట్లా 5 ప్రాణాలు.
మిగిలినది 5 ఉపప్రాణాలు చెప్తారు. దాన్ని దేవదత్త, కుర్మ, ధనంజయ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇట్లా కండ్లు మిటికిస్తాము, అది వచ్చిందే ఉపాన ఒక వాయువు. దేవదత్తనో ధనంజయ ఏమో పేర్లు చెప్తారు. నేను ఆకలిస్తాను ఆ అంట, అది ఒక ఉప, అది సెకండరీ ప్రాణం అట్లా చెప్తారు. మనకి అన్నీ ఏమి ఇంపార్టెంట్ లేదు, మీరు ఊరికి అడిగిందని చెప్తే. ఒట్లో మన దేహంలో ఉండేది 19 ఇన్స్ట్రుమెంట్స్, అన్ని ఇన్స్ట్రుమెంట్సే. 5 కర్మేంద్రియాలు యావ్యావది, 2 చేతులు, 2 కాళ్ళు, ఈవెన్ దిస్ మౌత్ అండ్ ఎక్స్టర్నల్ జెనైటేలియా వి కాల్ ఇట్ యాజ్ కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఇది ఇది 1, ఇది 2, 4, స్కిన్ 5, అంతే. 2 కండ్లు, 2 చెవులు, 4, స్కిన్ 5. మనకి అవుట్ సైడ్ ఉండే వస్తువులు 5. అది ఆధ్యాత్మ కానీ, ఆది భౌతిక కానీ, ఆది దైవిక కానీ, ఇవ 3ను 5 వస్తువులు. దాని ఏమంటాం మనము? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అవి ఉందో లేదా చూసేకి మనకు 5 ఇన్స్ట్రుమెంట్లు ఉంది. కండ్లు, చెవులు, ముక్కు, ముక్కు కూడా ఉంది, ముక్కు, అమనిక, ఇది నేలక, టెస్ట్, ఇవన్నీ 5 జ్ఞానేంద్రియాలు. ఇది ఎట్లా చెప్తారు? అది 1, 2, 3, 4. ఓసారి కండ్లు 2 చేరి 1, కండ్లు 1, చెవులు 2, ముక్కు 3, నేల్క 4, 5ది స్కిన్. ఫినిష్. ప్రపంచంలో 5 వస్తువులు ఉంది, అవి ఉందా లేదా నేను రికగ్నైజ్ చేసేకి నాకు 5 ఇన్స్ట్రుమెంట్స్. ఇవి జ్ఞానేంద్రియాలు. 5 ప్రాణాలు నేను చెప్తే. ఇంకా 4 మనసు, బుద్ధి, చిత్త, అహంకార. మనకే ಗೊತ್ತು. ఇప్పుడు మీకు అంతా బాగా ಗೊತ್ತైపోయింది. మనసు ಗೊತ್ತು, బుద్ధి ಗೊತ್ತು, ఆమెకి అహంకారం ಗೊತ್ತು, చిత్త ಗೊತ್ತು. వెనకలది చిన్న వయసు అంతా శ్రీనివాసులు బాగా జ్ఞాపకం చేసుకొని చెప్తారు. ఎక్కడ ఇంకా ఉంది? అది మెమరీ బాక్స్లో ఉంది. ఫినిష్ అయిపోయా. అలా. సో ఇవి ఇంతే ఉండేది మనకి ఇన్స్ట్రుమెంట్స్. వి కాల్ ఇట్ యాజ్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. దీనంతా నేను ఉంటాను, నేను నాది అంటాను నేను. కన్నడకం మాది, కన్నడకం నాది నేను. అవుట్కోసం మనం దీన్ని ఇడిచినా నేను ఉంటాను. నేను ఎవరు అంటే ఇక్కడ విడిపించుకునేకి ఇవన్నీ చెప్తారు ఇతర. ఇప్పుడు ఈ నేను అనేది రియలైజ్ అవ్వాలి అంటే ఈ 19 అనేవి షుడ్ బి ఇన్ కంట్రోల్ అంటే ఇవి నేను అనే దానికి ఈ 19కి రిలేషన్ ఏంటి సార్? నిజమైన నేను దీనికి సంబంధమే లేదు. నిజమైన నేనుకి దీనికి కనెక్షనే లేదు. దాన్ని మీరు అడగండి, ఈ 19 ముఖాలు నీకు గొత్తా అంటే అట్లా అంటే ఏమీ అడుగుతుంది. అది ఆత్మని అడిగితే నేను ఊరికే చెప్తా ఉండేది హాస్యానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తెల్లవారి రాత్రి వింటాము. మీరు సూర్యుని దగ్గరికి పోయేసి మబ్బు అంటే ఏమేంటి అడగండి, చెప్పిన విని చూస్తాం. అది ఎప్పుడైనా మబ్బు ఉందా దానికి? ఒకసారి ఈ మబ్బు బ్రహ్మదేవుని దగ్గరికి పోయి కంప్లైంట్ చేస్తుందంట, సూర్యుడు నాకు సానత్వం అందరిస్తూ ఉన్నాడు అంట. అవునా? ఉండట్లేదు. నువ్వు కంప్లైంట్ చేస్తావు. ఇప్పుడు ఇద్దరిని పిలిపించాను కదా, నువ్వు ఇక్కడే ఉండేవాడు, సూర్యుని పిలిపిస్తాను, అది వాడు యాది తొందరిస్తాడో వాడిని నీ ఎదురుగానే అడుగుతాను. కోర్టు అంటే ఇద్దరు దవల్ల కదా, ఉండు ఉంటాడు. వాడు సూర్యుని పిలిస్తే వాడు మబ్బులు కట్లే లేనే లేదు అక్కడ, పుడకండి చూస్తాము. అట్లా మీరు ఆత్మను పుడితే ఉండేలేదు. ఇవి నిజంగా ఉండేది కాదు, ఇవి డూప్లికేట్. అట్లా ఒరిజినల్ కాదు ఇది. అంటే మనకి ఏమైంది అంటే ఇక్కడ కన్ఫ్యూషన్. ఆర్నమెంట్ నాకు కనపడిస్తాం కదా సార్, పాము కమ్మడిచాలి ఒప్పుకుంటాను. ఆర్నమెంట్ నాకు కమ్మడిస్తుంది కదా సార్, నేను వ్యవహారం చేస్తాను కదా సార్ అంటాం. మనకు అప్పుడు చిన్నది కష్టము. వాళ్ళు చెప్పే ఆత్మను మనకు అనుభవం ఉంది, ఇక్కడ చెప్పే ఈ శరీరము నాకు అనుభవం ఉంది, 2 ఉంది. ఇక్కడ నేను వ్యవహారం చేసే దీంట్లోనే, బట్ దీనికి మెయిన్ స్విచ్ ఉండేది కరెంటు. ఆ కరెంట్ నేను చూసేలేదు, అట్లా అనుకోని కరెంట్ లేదు అనేక అవుతుందా? అట్లా ఉంది. బట్ ఇది దానిపైన డిపెండ్ కావాలా, ఎవరిపైన? మీ ఆర్నమెంట్స్ గోల్డ్ పైన డిపెండ్ కావాలా. నేను చెప్తాను ఇప్పుడు, గోల్డ్ లేక మీ ఆర్నమెంట్ చూపించండి, కెనాట్. బట్ ఆర్నమెంట్ లేక గోల్డ్ ఉంటుందా లేదా? ఉంటుంది. గోల్డ్ ఉండేదా సౌజన్య? ఆర్నమెంట్ లేక గోల్డ్ ఉండేలేదా? లేకపోతే అసలు ఓకే, గోల్డ్ లేకపోతే ఆర్నమెంట్ ఉండదు. కరెక్ట్.
అంటే గోల్డ్ ఈజ్ ఇంపార్టెంట్, ఆర్నమెంట్ ఈజ్ సెకండరీ. నౌ ఆర్నమెంట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది గోల్డ్. అంటే ఆర్నమెంట్ ఈజ్ డిపెండెంట్, గోల్డ్ ఈజ్ ఇండిపెండెంట్, ఆత్మ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ దిస్ మిగిలినవన్నీ డిపెండెంట్. ఆత్మనికి దీని హంగు లేదు, సూర్యునికి మబ్బుది హంగు లేదు. అలాగా మనము చూసుకొని పోవాలా. ఇది స్పిరిచువాలిటీ. ఈ బదుటి నేను నిలిచిపెడతాను సార్, సానా అయిందేమో మీకు, ఐ డోంట్ నో. మీరు చెప్తా అన్నారు కదా సార్, అంటే ఇప్పుడు ఆర్నమెంట్ కి గోల్డ్ కి రిలేషన్ చెప్పారు, మీరు తర్వాత ఏం చెప్పారు? అసలు ఆ గోల్డ్ కూడా లేదు, ఉండదు అని చెప్తున్నారు ఎగ్జాంపుల్స్ లో. గోల్డ్ ఉంటుంది. సారీ, నేను గోల్డ్ కూడా ఉండలేదు ఉంటున్నా. అదే కదా సార్ మీరు చెప్తుంది. అంటే స్థూల శరీరం ఉంటుంది, స్థూల శరీరం కాదు సూక్ష్మ శరీరం. సార్ మీ దగ్గర చాలా హుషారుగా ఉండాలి సార్. మీరు ఎక్కడో స్మూత్గా సన్నగా ఆ థ్రెడ్ పెట్టుకొని వస్తారు మీరు. యు ఆర్ గుడ్. మీరు ఇంకా చాలా ముందు ఉండరు మీరు. ఓకే, దట్స్ గుడ్. క్వశ్చన్ షుడ్ కమ్ లైక్ దిస్. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యూ. ఇక్కడ చూడండి, నిజమే స్థూల శరీరము కాదు. నేను మీకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు నేను అంత చెప్పాలి అంతే. ఇక్కడ నేను చెప్పేటప్పుడు ఆర్నమెంట్ని స్థూల సూక్ష్మ రెండింటికి చేరి చెప్పేస్తాను. గోల్డ్ని కరెంట్ అథవా ఆత్మ అంటాను నేను. ఇప్పుడు ఆర్నమెంట్ స్థూల సూక్ష్మ, మీ ప్రశ్న క్లియర్ అయినా? గోల్డ్ వచ్చిందే ఆత్మ. అక్కడ రెండే పదార్థాలు ఉండేది. మరి మనం 3 చెప్తాం ఫస్ట్ ఎత్తుకుంటానే. యావి స్థూల సూక్ష్మ ఆత్మ, అవి 2 తీసుకుంటాము. 3 ఆయం ఈ ప్రకారం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇక్కడ నేను ఇచ్చే ఎగ్జాంపుల్లో గోల్డ్ ఆర్నమెంట్ 2 ఉంది. అక్కడికి మీకు గోల్డ్ ఎప్పుడు సుళ్ళు అవుతుంది అంట మీ ప్రశ్న. నేను చెప్పేది ఆర్నమెంట్ అనేది స్థూల సూక్ష్మ 2 ఆర్నమెంటే. ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడికి ఈ వేకింగ్ స్టేట్లో కరిగిస్తారు, ఉండేలే. డ్రీమ్ స్టేట్లో ఉండేది అట్లే ఉంటుందా? ఉండేలే, అది కరిగిపోతుంది. నేను వేకింగ్కి వచ్చిన తక్షణ అది డ్రీమ్ది ఉండేలే. అంటే 2 ఒకటే. ఇది ఫస్ట్ షో, సెకండ్ షో అంతే. ఇది చైన్ ఉండొచ్చు గొంతుకేసుకునేది, డ్రీమ్లో ఉండేది నడకేసుకుండదు, కాలుకేసుకుండదు. 2 ఒకటే. బట్ అక్కడ చూసే 3 ఉంటుంది. ఐ థింక్ క్లియర్ సార్ ఇది మీకు? క్లియర్ అయింది సార్. నేను అంటే ఇది ఫస్ట్ నుంచి ఎప్పుడో అడిగి ఉండాల్సింది. నాకు అక్కడ క్యారీ అవుతా ఉంది. ఏంటి ఇలా చెప్తున్నారు? ఎగ్జాంపుల్స్ ఏమో 2 చెప్తున్నారు, యాక్చువల్ గా వస్తే 3 అవుతున్నాయి. విచ్ వన్ ఈస్ దట్ మిస్సింగ్ వన్ అన్నట్టుగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ముందరికి మేము పాయింట్ మీకు డౌట్స్ అంతా క్లియర్గా అవుతుంది. నెక్స్ట్ నేను పోయేది ఈ 3 తీసుకొని పోయాలే. ఇప్పుడు స్థూల సూక్ష్మ ఇవన్నీ పోయాలే, హోల్సేల్గా పోతాను. ఇప్పుడు నెక్స్ట్ నిత్య అనిత్య 2 ఉండేది అక్కడ. మనకి 2 లేదు, ఒకటే ఉండేది. దాన్ని అద్వైత, నాన్ డ్యూయాలిటీ. మనం డ్యూయాలిటీని ఇంకానే నాన్ డ్యూయాలిటీకి పోవాలా అలాగా. సో ఇప్పుడు 3 ఇంకా నేను 2కి పోతా. 2 ఇంకా ఐ విల్ టేక్ స్టాండ్ ఇన్ సింగిల్ వన్. నిద్రలో నేను ఒకడే ఉండేది అట్లా. సో మీరే ఒక స్టెప్ నాకు ముందరికి, మీరు అప్పుడే ఏని వేసి చేస్తారు మీరు. వెరీ గుడ్, అలాగా కరెక్ట్. ఆ తర్వాత అప్పుడు మీకు ఇంకా బాగా క్లియర్ అవుతుంది. ఓకే సార్, పాప మీకు అడగండి. ఆత్మ అనేది అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అంటారు కదా. సో గోల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో గోల్డ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడీస్. అట్లా కాదు. ఇవన్నీ మనం ఏమే ఎగ్జాంపుల్ ఇచ్చినా వీ షుడ్ టేక్ ఓన్లీ దట్ మచ్. మీరు ఇప్పుడు చెప్తే అది గోల్డ్, అది పొందలే, ఆత్మను పొందలే, అది ప్రాబ్లం. ఇప్పుడు కరెంటు అంతే. నేను ಯಾವುದೋ ఒక పాయింట్ క్లియర్ చేసేకి చెప్తాను. అగైన్ వీ కెనాట్ గో అప్ టు దేర్. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి గోల్డ్ ఇప్పుడు నా దగ్గర ఉంది, మీ దగ్గర లేదు, ಮತ್ತೆ అది ఆత్మ ఎట్లయితుంది? అయ్యలేదు, ఆ ప్రశ్న వస్తుంది. అది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన ప్రశ్నకి మీకు ఎక్స్పీరియన్స్ ఇంకా ఇస్తాను సార్. చాలా యోచించేస్తారు సార్ మీరు. రియలీ గుడ్. అండ్ మీకు ఇది బాగా పడుతుంది. మీరు ఇంత ఈ కొంచెం మీరు దీనికి ఇంత చదివేది అవి ఇవి సర్కస్ చేసంటే అండ్ యూ విల్ గెట్ లైక్ ఎనీథింగ్. ఒకటి. రెండోది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీప్ స్లీప్. నేను చెప్పే ఆత్మ వేకింగ్లో ఉంది, డ్రీమ్లో ఉంది, స్లీప్లో ఉంది. అగ్రీ? ఓకే.
ఇప్పుడు అందరి లోపల అదే ఒకటే ఉండేది. నాలో ఏముందో మీలో అదే ఉంది. ఇప్పుడు నేను దాన్ని చూపించాలా, గోల్డ్ చూపించకేయలే. బడవని దగ్గర గోల్డ్ లేదు, శ్రీమంతుని దగ్గర గోల్డ్ ఉంటుంది. ఏం సార్ మీది ఎగ్జాంపుల్ ఇక్కడికి సుస్థ అయిపోయి అంటే దాన్ని నేను చెప్పలేడు. డీప్ స్లీప్కి వస్తాను. ఇప్పుడు బడవనికి వస్తుంది నిద్ర, సావుకారులకు వస్తుంది. వాడు బుద్ధివంతుడు కావచ్చు, దడ్డుడు కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, వాడు కావచ్చు, బిడ్డ కావచ్చు, పెద్దోడు కావచ్చు, ఎవరికైనా కానీ సార్, యావ దేశమోళ్ళు కానీ యావ దేశమోళ్ళు కానీ, ఎవరికైనా కానీ, మంచోడు కానీ, చెడ్డోడు కానీ, రామకృష్ణ పరమహంసులు కానీ, వీరప్పును కానీ నిద్ర వస్తుందో లేదో సార్? అందరు వాళ్ళు ఆత్మ అయిండారో లేదో సార్? ఇప్పుడు నేను అడుగుతాను, వీరప్ప ఆత్మ స్వరూపుడు అది కాదా సార్? మన లోపల ఆత్ముడు దేవుడు ఉండేదా? ఉంటారు. రామకృష్ణ పరమహంసలో దేవుడు ఉండేదా? ఉంటారు. మరి నేను అడుగుతాను, మరి వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు, ఏం చెప్తారు దానికి? అదే అంటే వీళ్ళలో ఉన్న ఇవన్నీ మనస్సు కరెక్ట్. సో మనస్సు, ఆ మనస్సు తిద్దుకోవచ్చు మనము. ఇప్పుడు ఆ టేప్ పైన నేను మొగుడు పెండ్లాలు ఇంట్లో జగడాలు ఆడిండేది రికార్డ్ చేసి ఉంటాను. నా దగ్గర టేప్ ఉంది, అది వెనుకల టేప్ రికార్డుది. ఆ టేప్ రికార్డు పరిశీనాను, టేప్ నా దగ్గర ఉంది. అది వెనుకల టేప్ రికార్డులో జగడమాడిండేదంతా ఉంది. ఇప్పుడు నేను ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతం ఆ క్యాసెట్ లోపల రికార్డు చేస్తే అది అలసిపై ఎంఎస్ సుబ్బలక్ష్మిది వస్తుందా లేదా? వస్తుంది. అప్పుడు అది అలసిపోయి అయితేనే అంటే అది సూక్ష్మ శరీరము, మనస్సు. అలాగేనే వీరప్ప కానీ, అంగుళిమల కానీ, ಮತ್ತೆ వీడు వాల్మీకి కానీ పాత మనస్సుది. అది అడిపేస్తే నారదులు వచ్చి మనకు జప్మిచ్చి అంతా వాడు పూర్తి మంచోడైపోయి వాడు రామాయణమే రాసేసే అలాగ అవుతుంది. అవుట్కోసరము ఇప్పుడు వీరప్ప లోపల ఉండేది చెడ్డు మనస్సు, రామకృష్ణ పరమహంసలో ఉండే మంచి మనస్సు. ఈ మనస్సు కూడా నేను కాదు, ఇన్స్ట్రుమెంట్. ఇద్దరిది ఇంపార్టెంట్ కాదు. తిరిగా వాళ్ళలోనూ ఆత్మ ఉంది, వాళ్ళలోనూ ఆత్మ ఉంది, ఇద్దరిలో ఆత్మ ఉంది. మరి దీని ఎట్లా చూపించాల? ఇద్దరు లోపల అదే అంట. ఇద్దరు డీప్ స్లీప్ పోని పాయ అంటే అడగండి. అక్కడ ఇద్దరు ఒకే. ఇప్పుడు నేను ఒక 10-11 మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు చార్ట్ చూపిస్తుంది కదా, అందరికీ ఆ ఎక్స్పీరియన్స్ డీప్ స్లీప్ చూసుకుంటే ఉండే ఉంటుంది. మీరే చెప్తారు, వేకింగ్ స్టేట్లో నాకు దుఃఖం ఉంది, అది ఎక్కడిది? మనస్ది. డీప్ స్లీప్లో దుఃఖం లేదు. చిన్నప్పుడు మీరు బొమ్మలు ఇరుక్కుపోతే దుఃఖం పడుతురు, నిద్రపోతే అక్కడ దుఃఖం లేదు. అక్కడికి మీకు ఏమయ్యాది? మనస్సు. మనస్సే ఇవన్నిటికీ కారణాలు. మనస్సే దుఃఖానికి కారణము, మనస్సే ఆనందానికి కారణము. ఇట్లా ఓకే సార్. సో ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ పోతామంట. వెరీ నైస్ అంతా ఆయా. ఓకే సార్, మీరు పై పడుకోండి, చాలా చెప్పేది. రేపు నేను మీకు మెసేజ్ చేస్తాను, ఎప్పుడు ఉంటాను ఇంతే. నేను ఒకసారి తెలుసుకొని మీకు వేస్తాను. తెలియకపోద్దంతా నాకు ఫ్రీ. మీకు అకస్మాత్ రాత్రిపొద్దు అడుగుతూ ఉండాలి మీరు, సాయంకాలం అంటే నాకు రాత్రిపొద్దు 5 o'clock 9 o'clock అడుగుతూ ఉండారా? మీకు ఈవినింగ్ 5 అంటే మాకు 7:30 అవుతుంది సార్. అది మా టైం. పర్వాలేదంట. లేకుంటే రాత్రి 9 o'clock మీకు ఏ టైం అయినా పర్లేదు సార్. మీకు 9 అంటే మాకు 11:30. కాదు, మీకు ಯಾವ టైం కన్వీనియన్స్ చెప్పండి. 5 or 9, లేకుంటే నాకు 5, 6, 7, 8, 9 మీకు ಯಾವ టైం కావాల్సిన చెప్పండి. ఐ డోంట్ మైండ్. ఈవెన్ 4 o'clock నో ప్రాబ్లం ఫర్ మీ. మీకు ఈవినింగ్ టైం మీరు యోచన చేసుకొని చెప్పండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. మీరు నాకు యోచన చేసుకున్న మెసేజ్ పంపించినా పర్వాలేదు. ఎవరి కన్వీనియన్స్. బాబుకి మండే ఎగ్జామ్ ఉంది, తనకి ప్రిపరేషన్ ఇవ్వాలి. నేను ఆ విషయం మర్చిపోయాను అసలు పూర్తిగా. అడిగించండి. యాన్యువల్ ఎగ్జామ్ ఉంది సార్. అదే మీరు ఇంకా ఒకటి, అకస్మాత్ మీకు రజా కావాలన్నా మీ విల్ టేక్ రజా, నో ప్రాబ్లం. ఆర్ మీ కన్వీనియన్స్ టైం వాళ్ళు బాబు వాళ్ళు పడుకున్నప్పుడు ఎప్పుడు కావాల్సిన చెప్పండి, ఐఎమ్ రెడీ. నాకు జస్ట్ 1 గంట మొదలు చెప్తే సార్ ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రీ. మీకు ఎప్పుడు కావాలో చెప్పండి, అప్పుడు మీరు థింక్ ఇట్ అంటే మీ నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్. ఓం శాంతి శాంతి శాంతి. జై.